హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే లంచ్ బాక్స్ రెసిపీ అండి. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, మనకి ఇంకా టాస్క్ స్టార్ట్ అయినట్టే. నేనైతే ఈ రోజు చాలా సింపుల్ గా ఎంతో హెల్దీ, ఎంతో టేస్టీ అయిన చనా పులావ్ చేశాను. ఇదైతే ప్రోటీన్ రిచ్ పులావ్ అండి. పిల్లలకి మంచిగా ప్రోటీన్ ఇస్తే వాళ్ళు రోజంతా యాక్టివ్ గా ఉంటారు. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ లో కొంచెం ఆయిల్, అలాగే 2 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం చెక్క, కొంచెం షాజీరా, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యాక, ఇదే మెయిన్ అండి, మనం నైట్ అంతా నానబెట్టుకున్న శనగలు వేసుకోవాలి. ఈ శనగల ప్లేస్ లో మీరు పెసలు కానీ, రాజ్మా కానీ, బొబ్బర్లు కానీ ఏవైనా వేసుకోవచ్చు. అలాగే పిల్లలు కాబట్టి నేను కొంచెం అంటే కొంచెమే కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. ఇది కుక్కర్ కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్లు తీసుకోవాలి. ఇలా ఈ గ్లాసున్నర నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్ లోనే 2 విజిల్స్ రానివ్వాలి. అంతే అండి, పిల్లలకి ఎంతో హెల్దీ, ఎంతో టేస్టీ అయిన చనా పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ప్రెషర్ కుక్కర్ లోనే మనం మార్నింగ్ హడావిడి లేకుండా ఎంతో టేస్టీ అయిన ఫ్లేవర్డ్ రైసెస్ చూపిస్తాను. నా ఛానల్ ని